హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృపను మన పట్ల చూపించి తన వాక్యంని ధ్యానిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో మనం చూద్దామా? మరి వాక్యంలోకి వెళ్ళకముందు ఒక ముఖ్యమైన గమనిక. ఈ ప్రోగ్రామ్ మీరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇతరులకి దీన్ని షేర్ చేయండి. దేవుని వాక్యంను మనం ఇతరులకి తెలియపరుద్దాం. దేవుడు వారితో కూడా మాట్లాడతాడు కదా. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నాయన నీ పాసనీలకు వస్తున్నాం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పిన యేసయ్య, ఈరోజు నువ్వు మా మధ్యకుంటూ నాయన నీ వాక్యమును నాయన గ్రహించుకునే మనసు మాకు దయచే, వినే చెవులు మాకు దయచే, నీలో ఉన్న గొప్పతనం మాధుర్యంని రుచి చూసే అయా హృదయమును మాకు అనుగ్రహించిన ఆయన. నన్ను సిలువ చోట మరుగుపరిచి నీ రక్తముతో నన్ను కడిగి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని వాక్యములో అనేకమైన విలువైన అమూల్యమైన సంగతులు మనం ధ్యానిస్తున్నాం రోజు. మరి మీరు దయచేసి వీక్షించండి. ఈ కార్యక్రమాల ద్వారంగా మీరు దేవుని ఆత్మీయ సంగతులు మీరు గ్రహించుకోండి. మీ జీవితము మీ ప్రవక్తని వాక్యానుసారంగా మళ్లించండి. ప్రభువుకి ఇష్టానుసారంగా అంతం వరకు జీవించండి. దేవుని వాక్యం వెళ్ళకముందు బైబిల్ తీసుకొచ్చుకొని మాతో పాటు కూర్చోవాలి. మీ బైబిల్ మీతో ఉండాలి. నేను చెప్తున్నప్పుడు మీరు మీ బైబిల్లో చూడండి. అందుకే మీకు రిఫరెన్స్లో మేము వేస్తలేదు. దేవుని వాక్యముని మనం చదువుతాం వల్ల మనం గ్రహించుకుంటానికి ఇంకొను అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ బైబిల్ మీరు తెచ్చుకోండి, మాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. మొదటి యాకోబు 19వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకును నిదానించువాడును, కోపించుటకును నిదానించిన వాడై ఉండవలెను. క్షమించండి, ఇందాక మొదటి యాకోబు అన్నాను. యాకోబు ఒకే పత్రిక ఉంది. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ యాకోబు చాలా చాలా ముఖ్యమైన విషయాలు బోధిస్తున్నాడు. ఏంటి ముఖ్యమైన విషయములు? ఆయన శ్రమల గురించి బోధిస్తున్నాడు. రెండవది మాట్లాడే విధం, మాటలు, నాలిక గురించి బోధిస్తున్నారు. మూడవది దేవుని గుణం అనేది ఎలాగ మనకు కలిగి ఉండాలి. ప్రభువులో ఉన్న ఆ సహనము, ఓర్పు, ఆ క్షమించే మనస్సు, ఇతరులని సహించే మనస్సు, దాని గురించి ఎక్కువగా యాకోబు గ్రంథములో మనము గమనించగలుగుతున్నాం. యాకోబు ఇక్కడ తన ముఖ్యమైన ప్రసంగం ఏంటంటే, మనము వినటానికి వేగురపడాలి. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నాక, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాక వారు దేవుని వాక్యం వినటానికి వేగురపడతలేదండి. చాలా విచారమైన సంగతి ఏంటంటే, ఈరోజు సంఘముల్లో చర్చెస్లోకి వెళ్తే వారు ఏం చెప్తారు తెలుసా అండి? వాక్యము కొద్దిసేపే చెప్పండి అంటుంటారు. కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు వారి వివాహ కార్యక్రమాలు, క్రైస్తవ వివాహములు చేస్తుంటారు. కానీ దేవుని వాక్యము వచ్చినప్పుడు 10 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పండి అంటుంటారు. వ్యర్థమైన మాటలకి గంటలు వారి సమయాన్ని వృద్ధపరుస్తామనేది మనం చూస్తున్నాం. దేవుని వాక్యము ప్రాధాన్యతను చాలామంది ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇవ్వలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటంటే, వారు మొదటగా వాక్యములో ఉన్న శక్తిని, మాధుర్యాన్ని వారు గ్రహించలేని వారుగా, దానిలో ఉన్న బలముని వారు తెలుసుకోలేని వారుగా ఉండటం మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు వినాలి. ఏమిటి వినాలి? ఒక ఆయన అన్నారు, మనం ఏమి వింటాము దాని ప్రకారం మనం మాట్లాడతామని. వాస్తవమే, 100% ఈరోజు మనము వార్తలు వింటున్నాం, మనుషులు మాటలు వింటున్నాం. లోక అధికారులు వారు చెప్పే ఆ డిస్కషన్స్ అవన్నీ మనం చూస్తున్నాం. కానీ మనము వినేటప్పుడు దేవుని వాక్యమును వింటున్నామా? మరియ దేవుని పాదముల దగ్గర కూర్చుని ఆయన వాక్యమును వింటాం అభ్యాసం చేసుకున్నది. మార్త అధికమైన పనులు పెట్టుకున్నప్పటికీ మరియ ఆ పనులు చూసి తన కంగారు పడలేదు. కానీ దేవుని పాద సన్నిధిలో దేవుని వాక్యములో ఉన్న శక్తిని,
దేవుని వాక్యంలో ఉన్న బలమని తను తను దాన్ని జుర్రుకుంటాం అనేది మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనం దేవుని వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే, మొదటగా మన హృదయములో ఉన్న ఆ స్థిరత్వము లేని ఆలోచనలు, ఆ అల్లకొల్లమైన పోరాటము, లేకపోతే ఆ సమాధానం లేని స్థితి అంతా కూడా సమాధానపరచబడుతుంది. దేవుని వాక్యము మనకి ధైర్యమునిస్తుంది. దేవుని వాక్యము మనల్ని నూతనమైన బలముతో మనల్ని బలపరిచేది, మనల్ని ఆనందపరిచేది. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము మనం వినివారుగా ఉండాలి. ఇంకోటి అంత మాత్రం కాదు, వాక్యం మాత్రం కాదండి, మనము చాలాసార్లు మన కుటుంబంలో సమస్యలు, మన భార్యాభర్తల మధ్య సమస్యలు, బిడ్డల మధ్య సమస్యలు, రక్త సంబంధుల మధ్య సమస్యలు, స్నేహితుల మధ్య సమస్యలు, మన ఉద్యోగం చేసే చోట మనస్తాపము. దీనికి కారణం ఏంటంటే, మనం చాలాసార్లు ఆవేశపడి మనము వారితో మాట్లాడి అనవసరమైన ఇక్కట్లు, ఇబ్బందికి మనము గురవుతుంటున్నాం. చూడండి, మనం గమనించాలి, ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని మీరు మాట్లాడనివ్వాలి. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మీరు అతని మాటలు గమనించండి. అదే సమయంలో అతను మాట్లాడుతున్నప్పుడు మీరు మీ హృదయములో అతని గురించి ప్రార్థన చేయండి. మనం ఆవేశపడి చాలాసార్లు వారి హృదయంలో ఉన్నవన్నీ ఎదుటి వ్యక్తి చెప్తుంటుంటారు. నీ బాధలు, నీ పోరాటాలు, నీ కష్టాలు మనుషులకు చెప్పొద్దండి. గంటలు ఈరోజు మనుషులు ఫోనుల్లో బాయ్ ఫ్రెండ్ అంటూ, గర్ల్ ఫ్రెండ్ అంటూ, లేకపోతే సొంతవారంటూ, బంధువులంటూ, లేకపోతే స్నేహితులంటూ వారు గలగల మాటలే మాట్లాడుతుంటారు. అధికమైన మాటలు దుష్కార్యము లేక మానదు అని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. మాటలు ఆ మాటలు దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, అవి ఉప్పు వేసినగా ఉండాలి, సారమైన మాటలుగా ఉండాలి. ఎలా ఉంటాయి ఆ సారమైన మాటలు? దేవుని మాటలే సారమైన మాట. దేవుని మాటలే ఎదుటి వ్యక్తి గాయములు మాన్పే మాటలు. అందుకే నీ హృదయముని మొదటగా నువ్వు దేవుని వాక్యముని వినువాడుగా ఉండాలి. వాక్యముతో నువ్వు నింపుకో. అందుకే బైబిల్ చదవండి అని దేవుని సేవకులు ఈరోజు ఎక్కడ చూసినా మొత్తుకుంటున్నారు. కారణం ఏంటంటే, మనము దేవుని వాక్యములో ఉన్న శక్తిని, బలమని మనము అనుభవించేవారుగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు వినటానికి వేగురపడండి. అంత మాత్రమే కాదు, దాని తర్వాత చదవండి. కోపించుటకు నిదానించువాడే ఉండవలను. ఎందుకనగా మీరు వినటానికి వేగురపడండి, మాట్లాడటానికి నిదానించండి. స్లో టు స్పీక్. చాలాసార్లు కొంతమందికి నెత్తి ఉంటుందండి, అంటే అంటారు, అంటే వాళ్ళకి టైం ఉందన్నమాట, కనీసం ఆ మాట జారకుండా ఉంటాను. మన ఊర్లో మాట అంటుంటారు కదా, కాలు జారిన తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమని. అలాగా చాలాసార్లు మాటల్ని గలగల మాట్లాడేసి వారు అనేకమైన సమస్యలు తెచ్చుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, మనము ఆలోచించి మాట్లాడాలి. ఇది ఉపయోగకరమైన మాట, ఇది అవసరకరమైన మాట. ఈ మాట ద్వారంగా ఇది మేలు జరుగుతుందా? ఈ మాట మన జీవితంలో ఇది ఎదుటి వ్యక్తి అవనవ్వండి, లేకపోతే మనకు అవనవ్వండి, ఇది ఆశీర్వదించే మాట అనేది మనం ఆలోచించాలి. బైబిల్లో మాట ఉంది, చూడండి ఒకసారి దయచేసి చూద్దాం. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రతివాడును దాని ఫలితం తిందురు. చూడండి, మాటలకి ఈ నాలుక ఎందుకు మాట్లాడుతుంది కదా, జీవము మరణము ఉంది. చాలామంది దూషించే మాటలు, శపించే మాటలు, అవమానించే మాటలు, కొంతమంది ఎకిలితనం, కుళ్ళిన జోక్స్, లేకపోతే అదేమండి ఒక వ్యక్తిని పట్టుకొని అవమానించి అభ్యాసపరిచేలాగా, ఎగతాళపరిచేలాగా మాట్లాడతాం. చూడండి, ఎవరిని మనం కించపరిచి మాట్లాడకూడదు, ఎవరిని మనము అసభ్యంగా మాట్లాడకూడదు. తమిళనాడులో చెన్నై ప్రాంతంలో ఒక నమ్మకం ఏంటిది ఏంటంటే, మనం ఎవరినైనా
మన అసహ్యంగా మాట్లాడితే, లేకపోతే ఎవరైనా మనం ఎకిలితనం చేస్తే, మనం ఎవరైనా దూషిస్తే అది మనకు జరుగుతుంది అంటుంటారు. ఏమండి? కానీ ఆంధ్రాలో అది గమనించినట్లు లేదు. అందుకే వారు ఎదుటి వ్యక్తిని కొంచెం గౌరవరీతిగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అనేది ఆ వ్యత్యాసం చాలా వరకు నేను గమనించాను. ఏమండి? మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదించేవాడు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడని నేను శపిస్తాను. ఏమంటే దేవుని యేసు ప్రభు జీవ మాటలు కలిగిన వాడు. నీ మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని ఆదరించే మాటలుగా, అది కూడా నువ్వు ప్రార్థనాపూర్వకంగా నిదానముగా నువ్వు మాట్లాడాల్సిందే. కానీ ఈ ఒకరి లోపములు ఒకరు ఎత్తుపట్టి చూపించే ఏమండి ఆ పని అనేది మనకు కాదు, దేవుడు చూసుకుంటాడు. అది యాకోబు గ్రంథం 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన చక్కగా ఆ విషయాలు కూడా రాశాడు. ఈరోజు దూషించే మాటలు, అపహాసించే మాటలు, ఒకరిని కించపరిచే మాటలు, దేవుడు ఎవరిని కించపరచలేదు, దేవుడు ఎవరిని అవమానించలేదు. దేవుడు అందరికీ సమయం ఇచ్చాడు. ఇంకోటి తెలుసా, మన మాటల్లోకి దేవుని లెక్క చెప్పాలి. మనం మాట్లాడిన ప్రతి మాటలు, అదే మనం చూస్తున్న బైబిల్ మత్తయి సువార్తలో ప్రభువే సెలవిస్తున్న 12వ అధ్యాయం 36, 37 ఒకసారి మీ బైబిల్ మీరు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 ఒకసారి చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. ఈ మాటలు మనము దేవునికి లెక్క చెప్పాలి అనే ఆలోచన మనకు కలిగి ఉంది. సత్యమైన మాట, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధములు ఆడేవాడు జనగుడని తండ్రి అపవాది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైన మనం సత్యమైన మాటలు మాట్లాడడం. మూడవ చూసినట్లయితే కోపముకి నిదానించేవారుగా ఉండాలి. కోపపడండి కానీ పాపము చేయవద్దు. నీ కోపము సూర్యుడు అస్తమించే లోపల ముగించుకోవాలి. ఏమంటే ఈరోజు చాలామంది ఎదుటి వ్యక్తికి సారీ అని చెప్పలేరండి, క్షమించండి అని చెప్పలేరు. మమ్మల్ని ఒకసారి చూడండి, మమ్మల్ని క్షమించండి అని ఎదుటి వ్యక్తి చెప్తే సమస్య లేదండి. ఈరోజు ఎంతమంది కుటుంబంలో అత్త, కోడలు, అల్లుడు, ఏమండి మామ, ఇంకేమండి రక్త సంబంధులు, ఎంతమంది ఈరోజు కొట్టుకుంటున్నారు. ఎంతమంది అవమాన రీతిగా ఒకరిని దూషించుకుంటూ, ఒకరిని అపహాసించుకుంటూ, ఒకరిని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. చూడండి, కోపపడటం వల్ల తప్పు కాదు, కానీ కోపంని కొనసాగించండి. చాలామంది ఆ కోపంని కొన్ని సంవత్సరములుగా దాన్ని అలాగా నాంచి దాన్ని ఒక పెద్ద గొడవగా మార్చుకుంటాడు. మనం బైబిల్లో మనం చూసినట్టే కయ్యేను ఏబేలుని కోపడ్డాడు. నా బలి దేవుడు నీ బలి అంగీకరించాడా అని తీసుకెళ్ళి చివరి నరహత్యగా అయిపోయిందండి. అది ఒక భయంకరమైన పాపం దేవుని దృష్టిలో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడు కోపము, చూడండి ఆ మాట చూస్తున్నాం, మీరేమో చూడండి ఒకసారి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. నరుడి కోపము దేవుని నీతి, మన కోప్పడటం వల్ల దేవుని నీతి నెరవేర్చదు. అంత మాత్రమే 21వ వచనం చదువుదాం. అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి వలన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యమును పట్టుకోవాలి, దేవుని వాక్యముని చదవాలి. ఈరోజు క్రైస్తవులు మర్చిపోయినది ఏంటంటే వాక్యముని చదువుతాం. గొప్ప దేవుని సేవకులు ఆయన 15 నిమిషాలు ఒకసారి బైబిల్ తెరిచి బైబిల్ చదువుతారంట. గొప్ప దేవుని. ఈరోజు దేవుని సేవకులే బైబిల్లో పెట్టుకోరు, ల్యాప్టాప్లు పెట్టుకుంటారు, ఐప్యాడ్లు పెట్టుకుంటారు. ఏమంటే బైబిల్, హోలీ బైబిల్ అనేది ఒట్టి బైబిల్ మీద ఉంటుంది. హోలీ ల్యాప్టాప్ అని అక్కడ లేదు కదా. బైబిల్ కంపల్సరీగా మీరు రిఫరెన్సెస్ అయినా పెట్టుకున్నా సరే, బైబిల్ ఇస్ ఆల్వేస్ ఎ ప్రింటెడ్ బైబిల్. అది దేవుని శక్తి అండి. చాలాసార్లు దెయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు వారి మీద బైబిల్ పెడుతున్నప్పుడు వారు వెలవెల కొట్టుకుంటూ నేను గమనించాను. బైబిల్ దేవుని శక్తి అండి. దేవుని వాక్యము అది తెచ్చింది కాదు, జీవముతో నిండింది. దేవుని వాక్యముతో నీ హృదయమును నింపుకున్నప్పుడు నీ హృదయములోని అపవిత్రత, నీ హృదయములోని దేవునికి ఇష్టము లేనివి, కామము, లోభము, లోకాశలు, పాపము సమస్తము నుంచి నువ్వు నిర్మూలం పొందుతావు, నువ్వు జయం పొందుతావు, నువ్వు విజయమును పొందుతావు.
నువ్వు శక్తిని పొందుతావు. నీ జీవితంలో సంపూర్ణమైన నువ్వు ప్రభు సారూప్యములో సిద్ధపడతావు. వాక్యమే ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వాక్యమును మనం మెమరవేస్తున్నప్పుడు మనలోన అపవిత్రత దేవుని వాక్యం ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 26, 25, 26, 27 వచ్చిన చూసినట్లయితే వాక్యము నీటితో సాదృశ్యమని, సంఘముని ఆయన వాక్యముతో పవిత్రపరిచిన మాట మనం ఈ వాక్యముతో మనం నింపుకోవాలి. చూడండి, వాక్యము చాలామంది వింటుంటారు. చాలామంది దానిని వాక్యములో ఉన్న శక్తిని పొందనేవారుగా ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు అనారోగ్యంగా ఉంది, మీరు మందులు ఇవ్వండి అంటే మందులు ఇచ్చాడంట. ఇచ్చి ఆ మందులు కొట్టుకెళ్ళి కొనుక్కొని జోబులో పెట్టుకున్నాడంట. వారం రోజులు అయ్యాక మరలా అనారోగ్యంతో ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ నువ్వు మందులు రాసి ఇచ్చావు, నేను మందులు కొనుక్కున్నాను, కానీ నా జబ్బులు పోలేదు అన్నాడంట. ఆయన అడిగాడంట, కొనుక్కున్నారా? కొనుక్కున్నామండి. మందులు మరి ఎక్కడ పెట్టుకున్నారని, ఎందుకంటే జోబులో పెట్టుకున్నాను, జోబులను తీసి ఇచ్చాడంట. ఏమండి, జోబులు పెట్టుకుంటానికి మందులా, లేకపోతే లోపల వేసుకుంటానికి ముందా? దేవుని వాక్యం చాలామంది ప్రేమిస్తారు. బైబిల్ని పట్టుకుంటారు, పెద్ద బైబిల్ని పట్టుకుంటారు, చిన్న బైబిల్ని పట్టుకుంటారు, బైబిల్ని చదువుతారు, నిలబడి చేతులు పెట్టి చదువుతారు. కానీ దేవుని వాక్యముని జీర్ణించుకోరండి. దీనికి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు ద ప్యారబుల్స్ ఆఫ్ సోవర్, విత్తువాడు ఉపమానం అని మనం చూస్తున్నాం. ఒక విత్తనము వాక్యము, దేవుని వాక్యం ఒకటి త్రావ మీద పడినప్పుడు అది కాకిలు తీసుకెళ్ళిపోయింది. ఇంకొక విత్తనము రాతి నేల మీద పడింది. ఇంకొక విత్తనము ముళ్ళకంప మీద పడింది. ఇంకొక విత్తనము మంచి భూమి, సిద్ధపడిన భూమి మీద, మంచి అది ఒక ఫలితమైన భూమి మీద, ఒక ఫెర్టైల్ సాయిల్ మీద దేవుని వాక్యము వెళ్ళినప్పుడు అది 1000 రెట్లు ఫలించింది, 100 అంతలు ఫలించింది. అలాగే దేవుని వాక్యం మనం వింటున్నాం. ఈరోజు ఎందుకంటే లేదు, ఎంతమంది బోధకులు వాక్యం చెప్తున్నారు, ఎంతమంది బోధకులు ప్రభు గొప్పతనమని వివరముగా చెప్తున్నారు. కానీ ఎందుకు మన జీవితంలో ప్రభు శక్తిని మనం అనుభవించిన వారుగా ఉన్నాము? కారణం ఏంటంటే మన నేల, మన హృదయము దేవుని వాక్యము ఎదిగే పరిస్థితి అనేది కనబడతలేదు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఎదగదు. ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ దేవుని వాక్యం ఎదగదు. దేవుడు సౌలు వంశముని నిరంతరముగా తన స్వాస్థ్యముగా ప్రభు చేసుకున్నాడండి. కానీ సౌలు దేవుడు ఆశించినప్పటికీ, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ, దేవుడు తన ఉన్నతమైన తలంపులు సౌలు పట్ల కలిగినప్పటికీ తన అవిధేయత వలన దేవుడిచ్చే నిత్యమైన దీవెనలు పోగొట్టుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది అన్నారు, వాక్యము వినుట మాత్రమే కానీ వాక్యము ప్రకారము మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, ఆ మాటలు మనం చూస్తున్నాం. 22వ వచనం చూడండి, ఒకసారి చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపోర్చుకొనుకోడి, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రము నిచ్చు మిమ్మును సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంత ఒక చక్కని ఉదాహరణము యాకోబు గారు ఇచ్చారు, మనం చూస్తున్నాం బైబిల్లో. అని ఏమంటున్నాడు, ఒక వ్యక్తి అద్దము ముందు నిలబడుతున్నాడు. మనం పొద్దులేస్తే అద్దం ముందు నిలబడతామండి. అద్దం ముందు నిలబడినప్పుడు ఎలాగంటే చూడండి, మనం పళ్ళు కడుకుంటున్నప్పుడు మన మొహం అంతా కొన్నిసార్లు జిడ్డుగా ఉంటుంది, జుట్టు అంతా సరిగా దూకుని ఉండదు, గెడ్డం గీసుకోము. కొన్నిసార్లు చాలామంది అయితే ముఖంని శుభ్రంగా మురిగ్గా, లేకపోతే దోమలు కొట్టేసి, కొన్నిసార్లు దద్దుర్లు వచ్చి, లేకపోతే డస్ట్ అలర్జీ వచ్చి అలాగ ఉంటాం, మనం చూస్తుంటాం.
కొన్నిసార్లు మనము ఏమంటే వంట చేస్తున్నప్పుడు ఆ పొయ్యి దగ్గర ఉంటున్నప్పుడు ఆ మురికి లేకపోతే ఆ గబ్బు లేకపోతే ఆ చెమట అంతా మనము ముఖం మీద మనం చూస్తున్నాం. ఆ ముఖం మనం చూస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం మొదటగా అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆహా నేను బాగానే ఉన్నానని వెళ్ళిపోతామా? కాదు. వెంటనే మనం ఏం చేస్తాము, ముఖమును శుభ్రముగా సబ్బు తీసుకుని మనం కడుక్కుంటాం. కడుక్కున్నాక ఏం చేస్తాం, టవల్ తీసుకుని తుడుచుకుంటాం. ఏమండి, మన ముఖమును మనం చూచుకుంటున్నప్పుడు మన ముఖములో ఉన్న లోపములు మనం గ్రహిస్తుంటాం. అరే నాకేంటి ఇక్కడ వాసింది ఏంటి, అరే నాకేంటి పళ్ళు పోటు వస్తున్నాయి ఏంటి, ఇక్కడ ఏమన్నా దెబ్బ తగిలింది ఏంటి, అరే ఇక్కడ గీక్కున్నాను ఏంటి, ఏమంటే మనకు తెలియకుండానే అరే ఈ గాయం ఏంటి మన దేహంలో అని మనం పరీక్షించుకుంటాం, పరిశోధించుకుంటాం. ఒకవేళ దానికి ఏదైనా వైద్యం కావాలంటే ఆ వైద్యం మనం చేసుకుంటాం. ఏమండి, దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యముని చదివేవాడు తన హృదయములో ఉన్న లోపములతో ఏమంటే తన హృదయముతో ఉన్న అవిధేయతల్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. వాక్యమును సత్యమైన దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఉన్న అబద్ధము, నీ జీవితంలో ఉన్న మోసము, నువ్వు దేవునికి ఎక్కడెక్కడ బాధ పెట్టావో, ఎక్కడెక్కడ కల్మషము అపవిత్రత నీలో ప్రవేశించిందో అవన్నీ కూడా నువ్వు వాక్యం చదివాక మోకరించి వాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. అలాగ మనం చేయకుండా ఏదో నామకవాసికి బైబిల్ చదివేశాం అని 100 సార్లు చదివేశాను, 200 సార్లు చదివేశాను అని డబ్బా కొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం? నీ హృదయంలో ఉన్న రోత, నీ హృదయంలో ఉన్న అపవిత్రత, నీ హృదయంలో ఉన్న మురికితనం పోలేదే, నీ స్వభావం మారలేదే, నీలో ఉన్న కోపం పోలేదే, నీలో సహనము లేదే, నీలో ఆశా నిగ్రహం లేదే, నీలో ఇంక నువ్వు దయాలత్వం లేదే, నీలో దేవుడు ఉన్న ఆ కనికరమైన మనసు నీలో లేదు కదా. అలాంటప్పుడు నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటాం వల్ల ఏం ప్రయోజనం? అలాంటప్పుడు నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం? నీ జీవితముని, నీ ప్రవర్తనని నువ్వు సరిచేసుకొని సరిదిద్దుకోవాలి. ఏమండి, ఎంత భయంకరం ఈరోజు. మనుషులు వారి లోపములు ఎత్తి చూపితే ఇష్టపడతలేదండి. ఏమండి, 2 పేతురు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, అంచె దినములో మనుషులు ఎలాగుంటారని. 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. అంత్యదినముల్లో అపహాసకులు అపహాసించు వారిని వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునట్టే నిలిచి ఉన్నదని. 3వ వచనం మాత్రం చదవండి. అంత్యదినముల్లో అపహాసకులు అపహాసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున. స్వకీయ దురాశ. కొంతమందికి వారి పాప కార్యం బయట పెట్టకుండా వాళ్ళు ఏమైనా చేస్తారు. దావీదు మనం చూస్తున్నాం, పనివాడి భార్యతో వ్యభిచారం చేశాడు, మళ్ళా వాళ్ళు తన భర్తను రప్పించాడు, మళ్ళీ ఆ బిడ్డ తన బిడ్డగా చేయాలని ప్రయత్నించాడు, మరలా తన ఇద్దరిని చంపించాడు. ఇంకా మళ్ళీ ఏమి తెలియనట్టు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ మందిరంలో కూర్చున్నాడు, చక్కగా హల్లెలూయా అంటే పాట పాడుతున్నాడు. ఈరోజు మనుష్యుడు అండి తన హృదయంలో ఉన్న దురాశ, స్వకీయ ఆశ, పాపం ఆశ, ఈరోజు అవి సులువు వేయబడకుండా నీ హృదయములో నీ వ్యసనముల నుంచి, నీ పాపముల నుంచి నువ్వు విజయం పొందకుండా, నువ్వు జయం పొందకుండా, నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారు మనస్సు పొందకుండా, నువ్వు సంపూర్ణమైన దేవుని చిత్తములో నువ్వు జీవించకుండా పాత కార్యాలకి లోకానికి నువ్వు బానిస అవుతూ లేకపోతే కొనసాగిస్తూ, వ్యసనములను నువ్వు కొనసాగిస్తూ, నేను బైబిల్ చదువుతున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను హల్లెలూయా చెప్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను విర్రవీగతం వల్ల ఏం ప్రయోజనం? దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాక్యం వినేవాడుగా మాత్రం కాదు, నువ్వు వాక్యం అని జీవించేవాడుగా ఉండాలి. చూడండి, ఇక మనం చూసినట్లయితే అదే మాట చూస్తాం. అలాగ చేయువాడు దే విల్ బీ బ్లెస్డ్ ఇన్ వాట్ దే డూ. నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావు. ఒకళ్ళంటే అన్న అంత చేసిన నా జీవితం ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకంటే నువ్వు వాక్యం వింటున్నావు, కానీ వాక్యానుసారంగా నీ జీవితం యాకోబు అంటున్నాడు, అలాగా మీరు వినిన వాక్య ప్రకారం మీ జీవితము, మీ ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు
మీరు క్రీస్తు కోసం యథార్థముగా జీవించినప్పుడు మీరు చేసేది ప్రతి పని ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడతారు. ఈరోజు ఆశీర్వాదాలు లేవండి. క్రైస్తవులకు అప్పులేంటండి? విశ్వాసులు ఇంట్లో జబ్బులేంటండి? ఏమండి? దేవుని నమ్ముకుని తరతరములుగా ప్రభువుని ఆరాధిస్తున్న కుటుంబాల్లో దెయ్యాలేంటండి? శాపం ఏంటండి? కీడేంటండి? మరణమే. ఎందుకు మనం దేవుడు చచ్చినవాడా? మన దేవుడికి చేత కాదా? మన దేవుడు ఏమండి వెర్రివాడా? కాదు కదా. ఆయన ఉన్నతమైన వాడు కదా. ఆయన మిక్కిలి గొప్పవాడు కదా. మరి మన దేవుడికి ఆయన చెయ్యమన్నా సహాయం చేస్తని కొంచెమై ఉందా? కాదు కదా. మరి ఎందుకు మన జీవితంలో సంపూర్ణమైన దేవుని చిత్తము నెరవేరకుండా మనలో ఎందుకు సఫలత లేని జీవితం ఎందుకు? కరువైన శపితమైన బ్రతుకు ఎందుకంటే మనం వాక్యం విని దాని ప్రకారముగా జీవిస్తలేదు కాబట్టి. వాక్యం విని దాని ప్రకారంగా మనం గైకొని మన ప్రవర్తన మార్చుకుంటలేదు కాబట్టి యాకోబు ఈ విషయాన్ని ఖండిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంతా మాత్రమే కాదు. చూసినట్లు 26వ వచనం ఒకసారి చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్కమైన భక్తి ఏదైనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారిని ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకునేవాడియే. ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన విషయము యాకోబు చెప్తూ మనం చూస్తున్నామండి. ఇక్కడ చూసినట్లయితే ఈ 26వ వచనములో తన నోటికి చిక్కం పెట్టుకోవాలి. చూడండి, సాతాన్ గాడు చాలాసార్లు మనం ఎందుకు నోటికి చిక్కం పెట్టాలనేది మనం చూసినట్లు ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం చూస్తే యా 9వ వచనం చదవరా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరుని ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఇంచి ఉన్నాను. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నేను నియమించుచున్నాను. చూడండి, దేవుడు తన సేవకుడికి తన ప్రభువు మనందరికీ ఇచ్చాడు. నా నామమును మీరు ఏది అడుగుతూ ఇస్తానన్నాడు. ఏమండి, 2-3 నామములు ఏది బంధిస్తారో బంధించబడిన అనేక వాక్యాలు మనం చూస్తాం. మన నోరు చాలాసార్లు అండి మనమే మన బిడ్డల్ని శపిస్తున్నాం. మనమే మన సొంత వారిని శపిస్తాం. మనమే మన తోడున్న వారిని శపించండి. దేవుడు యేసు ప్రభు మనం బైబిల్లో చూసినట్లయితే ఆ అంజూరపు చెట్టుని ఆయన శపించినట్లు మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టుని ఆయన శపించాడు, కానీ ఏ మానవుని ఆయన శపించలేదు. ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు సర్పాన్ని శపించాడు, భూమిని శపించాడు, కానీ ఆదామవ్వని శపించలేదు. మీరు చూడండి, వర్డ్ కర్స్డ్ చూస్తాం. కానీ దేవుని బిడ్డలమైన మనము మన నోటి ద్వారంగా ఇతరుల్ని శపిస్తున్నాం. అనవసరమైన మాట అనవసరమైనగా దూషిస్తాం. చూడండి, ఎదుటి వ్యక్తిని మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. చాలాసార్లు చాలామంది ఏమండి, మీరు దేవుని సేవకులు కదండి, మీరు యేసుప్రభులా ఎలా ఉంటామండి? యేసుప్రభులాగా నేను యేసుప్రభులాగా ఉంటే 2 నిమిషం పరలోకంలో ఉంటాను. ఏమండి, వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. ఏమండి, కంసాలి ఆ బంగారంని ఏం చేస్తాడు? కొలువులో కాలుస్తుంటాడు, తను విర్రగొడుతుంటాడు, తను నలగొడుతుంటాడు. ఒకే రోజు అయిపోతుందా మంచి ఒక అందమైన ఉంగరముగా? దేవుడు అలాగే మన శోధనలో శ్రమల్లో మనం విరగొడతాడు. ప్రతి ఒక్కరిని విరగొడతాడు. నన్ను విరగొడుతున్నాడు, మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క ఆయన చేతిలో మనము అణిగిమణిగి ఉన్నాం. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు దేవుడు మన మీద పనిచేస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఏమండి అనేక అవిధేయతలు ఉంటాయి, అనేక పొరపాట్లు ఉంటాయి. కానీ ఆ సమయంలో మనం క్షమాపణ అడగాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన లోపములు ఒకళ్ళు అవిధేయతలు ఒకళ్ళు మనం ఎత్తి చూపించుకుంటాం కాదని ఒకళ్ళు లోపముల నిమిత్తం ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు ప్రార్థించనని బైబిల్ ఉంది. అప్పుడు మీకు స్వస్థత కలుగుతాను. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి, దేవుని సరే విడిచిపెట్టాలి, కన్నీరు సహాయం అడగాలి. ఏమండి, అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా. ఏమన్నా నేను కూడా చాలాసార్లు అడుగుతాను, చాలామంది అయ్యా నాకు కోపం ఉందయ్యా, నన్ను ప్రార్థన చేయండి, ఈ కోపం నుంచి నాకు విడుదల కావాలి. ఏమండి, కొన్నిసార్లు అలా అడుగుతుంటే ఆ ఎదుటి దేవుని సేవకుడు నవ్వుతుంటారు. నవ్వినా పర్వాలేదు,
నాకు ఎలా మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు దేవుని సేవకులు, నాలో ఉన్న లోపం చెప్తున్నా, నాలో ఉన్న బలహీనత ఉందా, ఈ బలహీనత నుంచి నాకు విడుదల కావాలి. తప్పేముంది? తప్పేముందండి? నీ బలహీనత నువ్వు ఎరిగి ఆ బలహీనతను సరిచేసుకోవాలి అని నీకు శక్తి లేనప్పుడు తోటి సేవకులు లేకపోతే తోటి విశ్వాసులు సహాయము, ప్రార్థన సహాయం అడుగుతాం వల్ల తప్పేముంది? ఏమి గౌరవం అంటే చాలామంది వద్దులే అండి చెప్పదు, గౌరవం పరువు పోద్ది అన్నాడు ఒక ఆయన. అంటే ఏం పరువు? నువ్వు రేపు నరకానికి వెళ్ళి కాలుతుంటే పరువు ఉందని చెప్పండి. రేపు పరలోకంకి వెళ్ళిపోతాం, పరువు పోతుందని చెప్పి నరకంలో పోయి కూర్చుంటావు, అప్పుడు అసలు అంతా పోయింది కదా నీకు. ఆలోచించండి, గమనించండి. నీ నోటికి చిక్కం పెట్టుకోవాలని చాలామంది నోటికి చిక్కం ఉండదు. ఆ చిక్కము దేవుడు ఒక్కడే పెట్టగలుగుతాడు, మనం పెట్టుకోలేము. ఏమంటే చాలామంది చూశాను మౌనంగా ఉంటారు, ఏమన్నా ఒకేసారి ఫట్ అని చెప్పాల్సిన చెప్పాడు అతను. అలా ఉండటం వల్ల ఏం ప్రయోజనం? నీ నోటిలో చిక్కం వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటివి నీ నోటి ద్వారా నువ్వు పలకకూడదు. నోరు అంటే ఈ నోరు కాదండి, నీ హృదయం ఆలోచనలు ఎలా ఉంటుందో నీ నోరు అలా మాట్లాడుతుంది తెలుసా? నీ హృదయంలో ఉన్న పరిస్థితి అది యేసుప్రభు రక్తము ద్వారా కడగబడుతూనే ఉండాలి. అనుదినము, అనుక్షణము, ప్రతి నిమిషము దేవుని సన్నిధిలో నువ్వు వెర్రకొట్టబడాలి, నల్లకొట్టబడాలి. అది చాలా ముఖ్యమని. అంత మాత్రముగా 27వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబు అంటాడు ఏమండి, అనాథులుగా ఉన్నవారు, విధవరాలని, కష్టంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారిని మీరు సంరక్షించండి. ఏమండి సంరక్షించండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసినట్టు ఆది క్రైస్తవులు చూసినట్లయితే వారు అనేక మంది అక్కడ విధవరాలు, ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ద రిలీజియన్ దట్ గాడ్ అవర్ ఫాదర్ accepts as pure and faultless in this to look after the orphans and widows in their distress to keep oneself from the polluted world. ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తుంది ఏంటంటే మనము ఈ అనాథులు, ఈ విధవరాళ్ళు, ఎవడైతే పరిశుద్ధాత్మ శక్తి లేనివాడు, ఎవడైతే పవిత్రత లేకుండా, ఎవడైతే దేవుని బలము, దేవునిలో ఉన్న తేజస్సు, దేవునిలో ఉన్న గుణగుణాలు, వాడు అనాథండి. ఆబ్వియస్లీ అనాథ. నీ చుట్టూ 100 మంది ఉండొచ్చు, నీ చుట్టూ నీకు ఎంతోమంది బంధువులు, స్నేహితులు ఉండొచ్చు, కానీ నీలో పరిశుద్ధాత్మ లేనివాడు, మనం అనాథులమే. కానీ దేవుడు ఏం చేశాడు మనల్ని? మన ప్రభు అయిన యేసు ప్రభు రక్తము ద్వారంగా మనల్ని కడిగాడు. మనల్ని కడిగి పరిశుద్ధాత్మను మనకి, అందుకే మిమ్మల్ని అనాథులుగా నేను వదిలిపెట్టలేదు. ఏమండి, మన బలహీనతలు, మన లోపములు ఆయన ఎరిగి మనల్ని సరిచేసి సరిదిద్ది ఎలాగ మన మీద కనికరము చూపించి మనం సరిచేసుకునడానికి ఎలాగ మన మీద సహనము, ఓర్పుతో ఉన్నాడు. మనం మాట్లాడేటప్పుడు ఇతరుల్ని దూషిస్తాం, విమర్శిస్తాం కాదు, కానీ వారు రక్షించబడాలని, వారు మారుమనసు పొందాలని, వారు దేవుని వెలుగులోకి రావాలని, ప్రభు కనికరమును వారు పొందుకోవాలని మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఇదే భక్తి అంటే వారిని వీరిని దూషిస్తాం, వారిని వీరిని విమర్శిస్తాం, వారిని వీరిని అది మన బైబిల్లో పరిచయం చేసింది చూస్తున్నాం. పరిచయం యేసు ప్రభుని విమర్శించాడు. యేసు ప్రభుని పట్టుకొని నువ్వు దయ్యముల శక్తితో చేస్తున్నావు, యేసు ప్రభుని నీ తల్లి వ్యభిచారం ఎంత భయంకరంగా వస్తుంది యేసు ప్రభుని మాట్లాడాడు. కానీ వాళ్ళు ప్రభు అంతకీ వారికి అన్ని విధాలుగా వాక్యముల నుంచి వారికి ఆయన జవాబిస్తున్నప్పటికీ ప్రభువుని వారు హేళనగా చూచారు. ఎంత బాధాకరమైన విషయం అది. ఈరోజు మన జీవితంలో మనం సరిచేసుకోవాలి. ఎవరికి వారు ప్రవక్తని సరిచేసుకోవాలి. మన నాలుగుకి చిక్కం పెట్టుకోవాలి. చూడండి, ఎవరికి వారు దేవుళ్ళకి. సంఘము క్రీస్తుది, మనము క్రీస్తు బిడ్డము. క్రీస్తుకి చేతులు కాళ్ళు లేవా? ఉన్నాయి, ఆయన చూసుకోగలడు. ఈరోజు మాలాంటి బోధకులు వస్తారు పోతుంటారు, హాస్టల్లో వస్తారు పోతుంటారు, కానీ దేవుడు పోనివాడు, నిరంతరం ఉంటాడు. ఆయన యుగయుగములు, తరతరములు మారనివాడు యేసుప్రభు. మారనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన వైపు మనము చూడాలి, మనం అపవిత్రపరచుకోకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ వారి నోటికి చిక్కము లేని, వారికి బెద్దమైన మాటలు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు రాజకీయ మాటలు మాట్లాడాలి. ఒక పాస్టర్ గారికి రాజకీయానికి ఏంటి పోలికలు ఉన్నాయి?
దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి, వ్యాపారము మాటలు మాట్లాడే వాళ్ళకి ఏంటి, పాస్టర్ అంటున్నారు వ్యాపారం చేస్తున్నారు, పాస్టర్ అంటున్నారు రాజకీయం. ఈరోజు చాలామంది ఇలాంటి దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మన నోటిలో నుంచి దేవుడు ఆశించే మాటలు మాత్రమే రావాలి. అంత పవిత్రత, అంత సమర్పణ నీకు ఉందా? ఆలోచించుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మేము చెప్పేవారు కాకుండా మేము చేసేవారుగా ఉండటానికి సహాయం చేయను అయ్యా. మేము వినటానికి వేగిరి పడేవారుగా, మాట్లాడే నిదానముగా, కోప్పడముగా నిదానముగా ఉండేవారు సహాయం చేయి. మమ్మల్ని క్షమించిన ఆయన. అనేక సార్లు ఆవేశముతో మేము మాట్లాడి ఇతరులు మేము తీర్పు తీర్చి మేము నష్టపోతాం, మేము దూరం అయిపోతున్నాం తండ్రి. అయ్యా, మేము చేయువారుగా ఉండేవారుగా, నిన్ను క్రియల్లో, మా క్రియల్లోనైనా నిన్ను ఘనపరిచేవారుగా, ఈ దేహమునైనా సజీవ యాగముగా నీకు సమర్పించుకుని నీ వాక్యముసారంగా మేము జీవించవడానికి, ఎదుటి వారిని, పక్క వారిని మేము పోల్చుకోక ప్రభా, మా ప్రవక్తన నీ ఎదుట సరిచేసుకుని మేము రేపు నీకు లెక్క చెప్పాలి ప్రతి మాటకని అవగాహన గ్రహింపు మాకు దయ ప్రభా. ఈరోజు నేను ప్రతి మాట మేము మాట్లాడే ప్రతి మాట నీ సిలువ రక్తముతో కడగబడదు ఉండటానికి సహాయం చేయి. నీకు ఇష్టం లేని మాటలు మేము మాట్లాడకుండా, ఆలోచించకుండా, మా హృదయమునైనా నీవు నివసించే స్థలముగా ఉండటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడండి, మా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన సిద్ధంగా ఉన్నాం. మన స్క్రీన్ మీద కనబడిన నెంబర్స్కి మీరు వాయిస్ మెయిల్ కాల్ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. మీకోసం మేము ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లేపి మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ పరిచర్లు మీరు కూడా పాలు పొందండి. ఎంతోమంది ఈ పరిచర్ల ద్వారా దీవించబడ్డారు, కానీ వెనక్కి తిరిగి ఈ పరిచర్ని ఆదుకున్న వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. కానీ దేవుడు నిశ్చయముగా ఈ సేవను కొనసాగిస్తున్నాడు. ఆయన మీద భారం వేసి వెళ్తున్నాం. కానీ మీరు మేలు పొందుకుంటే జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచయను పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంత మాత్రం కాదు, ముఖ్యమైన గమనించండి. మరి రేపు ఆదివారము తెల్లవారుజామున 10 గంటలకి మరి R3 బ్యాంక్వెట్ హాల్, ఏసీ హాల్లో, షేక్పేట్ అనే స్థలములో, మరి టోలీ చౌకీ గచ్చిబౌలి మధ్యలో ఉందండి. మెయిన్ రోడ్డు మధ్యలోనే ఉంది. ఇక్కడ మంచి కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి మీరు రండి, మీరు మీ కుటుంబస్తులు రండి, మీరు దేవుని దీవెనలు పొందండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థిస్తానికి, మీకోసం మొరపెడతానికి దేవుడు కృప చూపిస్తాడు. అంత మాత్రం కాదు, గమనించండి, మీరు ఇతరుల్ని కూడా, ఒకవేళ మీరు వస్తున్నారైతే ఈ స్థలం ఇతరులు కూడా మీరు తెలియపరచండి. మనమందరం కలిసి దేవుని ఆరాధిస్తానికి ఇది ఒక అవకాశం మన ప్రభు ఇచ్చి ఉన్నాడు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.